హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన శ్రీను వైట్ల 2 ఘోరమైన ఫ్లాప్లతో కష్టాల్లో పడ్డాడు. ఇక వరుణ్ తేజ్ మంచి హీరో అనిపించుకున్న కమర్షియల్ హీరోగా సక్సెస్ కాలేదు. ఇద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీ కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కింది. మరి ఈ సినిమా ఈ ఇద్దరికి ఎంతవరకు ఉపయోగపడిందో చూద్దాం. కథ: చై యూరోప్ లో ఉంటాడు. అక్కడే ఫ్యామిలీతో కలిసి ఉంటాడు. అలాంటి టైంలో మీరా చై జీవితంలోకి వస్తుంది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు చై. ఆ తర్వాత ఆమెను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. అలాంటి టైంలో మీరా మరొకరి ప్రేమలో ఉందని తెలిసి వాళ్ళిద్దరినీ కలపడానికి ఇండియా వస్తాడు. అక్కడ చంద్రముఖి పరిచయం అవుతుంది. అక్కడి నుంచి మరో కథ మొదలవుతుంది. అసలు ఏంటా కథ? చైకి చంద్రముఖి ఎలా పరిచయం? ఇదంతా మిగిలిన కథ. ఈ మూవీ ప్లస్ పాయింట్లో ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వరుణ్ తేజ్ గురించి. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో మెప్పించే ప్రయత్నం బానే చేశాడు. లావణ్య త్రిపాఠి నటన ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ తో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక హెబ్బా పటేల్ అందంతో నటనతో ఆకట్టుకుంది. ఇక విలన్ గా నిఖితిన్ ధీర్ అద్భుతంగా చేశాడు. డీసెంట్ లుక్స్ లో కనిపిస్తూనే క్రూయల్ విలన్ గా మెప్పించాడు. ఇక నాజర్, తనికెల భరణి, 30 years పృథ్వీ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ లో స్పెయిన్ అందాలతో పాటు కామెడీ బాగా వర్కౌట్ అయింది. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు పర్వాలేదు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. ఈ మూవీ మైనస్ పాయింట్స్: లాంగ్ గ్యాప్ తర్వాత తెరకెక్కించిన ఈ సినిమాతో శ్రీను వైట్ల ఎక్కువగా రిస్క్ చేయకుండా తన రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు. శ్రీను గత సినిమాల్లో కనిపించిన మసాలా ఎలిమెంట్స్ అన్ని మిస్టర్ లోనూ కనిపించాయి. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించిన సెకండ్ హాఫ్ లో రొమాంటిక్ సీన్స్ తో కథలాగించేశాడు దర్శకుడు. హడావిడిగా అసలు ఆసక్తి లేకుండా సెకండ్ హాఫ్ బోర్ కొట్టించింది. వరుసగా తెర మీదకొచ్చే కొత్త పాత్రలు, మలుపులు ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సిందే. మొత్తంగా ఈ సినిమాలో వరుణ్, లావణ్య, హెబ్బా ఇతర ముఖ్య పాత్రలు ఆకట్టుకోగా యాక్షన్ సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి. ఇక సినిమా కథలో దమ్ము లేకపోవడం, సెకండ్ హాఫ్ బోర్ కొట్టించడం ఇందులో మైనస్ గా కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా రొటీన్ కామెడీలను ఇష్టపడే వారికి నచ్చుతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.